దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. లేదంటే మమ్మల్ని ఎలా బయటికి గంటారో గుర్తుందిగా, అంతకంటే బాగా నేను గంటగలండి. జాగ్రత్త జాగ్రత్త. నీ పని అవుట్. చూసించాలు, పదండి పదండి. మధుమతి, అమ్మా ఒక ముద్ద అన్నం పెట్టండి అమ్మా. అమ్మా ఓ ముద్ద అన్నం పెట్టండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. ఇదే పెద్ద ముష్టి కొంప, ఇక నాకేం ముద్ద దొరుకుద్ది. పొరపాటున వచ్చాను, వస్తాను తల్లే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తీసుకో. అమ్మా ఇది అనసూయ గారి ఇల్లే కదా తల్లి? అవును. నా బొచ్చులో ఉన్నది అన్నమే కదా తల్లి? అవును. అమ్మో అమ్మో, నాకు పిచ్చెక్కింది, 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 పిచ్చెక్కిందో నాకు పిచ్చెక్కింది, నాకు పిచ్చెక్కింది. పాపం మెతుకురాలని అనసూయ ఇంటి నుంచి ముగ్గురికి సరిపడా అన్నం పెట్టేసరికి నిజంగానే పిచ్చెక్కుంటది. నాకు పిచ్చెక్కింది, నాకు పిచ్చెక్కింది, ఇదిగో. నాకు పిచ్చెక్కింది. ఇది నిజమే, కాకపోతే నీకు అన్నం పెట్టింది అనసూయ కాదు, మరి మధుమతి. ఆహా, ఇప్పుడు నమ్ముతున్నానమ్మా నాకు పిచ్చి పట్టలేదని. ఉంటాను తల్లే, సల్లంగా ఉండమ్మా. ఎన్నాళ్ళకి అనసూయని ఎదిరించి దాని మెడ వంచి అమ్మాయి వచ్చింది. ఇక ఈ ఇంటి రూపమే మారిపోతుంది. ఏడమ్మా, ఏంటి ఏంటి గంతులు? అంత సంతోషంగా ఉన్నావేంటి? మామూలు సంతోషం కాదమ్మా, మీ అమ్మ ఆ మధుబతమ్మ కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరుగుతుంది. ఇన్నాళ్లకు ఆమెను ఎదిరించి ఆట కట్టించే లేడీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అవును, అసలు ఆ మధుమతికి మా అమ్మ ఇంతగా భయపడ్డానికి కారణం ఏంటి? అబ్బా, అది చెప్పాలంటే మంచి యాక్షన్ సినిమా కథలా ఉంటదమ్మా. అసలు ఏం జరిగిందంటే, అలా అనసూయమ్మ సంతకం అడ్డు పెట్టుకొని ఒక ఆట ఆడిస్తుందమ్మా. పాపం మీ అమ్మ కుక్కిన పేనులా కిక్కురు మనకుండా ఆ మధుమతి ఏం చెప్తే అది చేస్తుంది. ఓహో, అందుకనేనా అన్ని డబ్బులు ఖర్చు పెట్టి పూజ చేయించింది? అర్థమైంది. మొత్తానికి మా అమ్మకి తగ్గ జోడి దొరికింది. ఎన్నాళ్ళు ఆవిడ భయపెట్టడం చూసాం, ఇక నుంచి ఆమె ఆమె భయపడ్డం చూస్తాం. ఎంత సంతోషకరమైన విషయం చెప్పావే. ఈ సంతోష సమయంలో నాకు కూడా నీతో పాటు చిందేయాలి. ఎవరు చెయ్యడమ్మా? అమ్మ మధు, ఇంతోదయాన్నే లేచావేంటమ్మా? బ్రహ్మముహూర్తంలో లేచి
స్నానం చేసి తులసి చెట్టు చుట్టూ తిరిగితే సమస్త పాపాలు పోతాయని మా నాన్నగారు చెప్పారండి. దాంతో ఎన్ని పనులున్నా ఉదయాన్నే లేవడం అలవాటైపోయిందండి. అలాగా మరి మీరెందుకు లేచారండి? ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకుంటే సకల శుభాలు కలుగుతాయని మా అమ్మ చెప్పింది. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా టైంకి లేవటం అలవాటైపోయింది. రోజు మీరొక్కరే లేవకపోతే మిగతా కోడలను కూడా లేచి పెట్టమనొచ్చు కదా. మంచి పని దగ్గర వంతులు పంతాలు ఎందుకమ్మా? ముగ్గు పెట్టడం ముఖ్యం. అది ఎవరు పెడితే ఏముంది? అయినా ఇదొక్కటే కాదు, అందరికీ కాఫీలు ఇవ్వాలి, టిఫిన్లు పెట్టాలి, పిల్లల్ని లేపాలి, వాళ్ళ తల్లుల్ని లేపాలి, మొహం కడిగే బ్రష్ దగ్గర నుంచి స్నానాలు చేసే సబ్బుల వరకు అన్ని మీరే అందించాలి. పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించి తల్లులకి తిండి పెట్టి ఆహా అనిపించాలి. అంతే కదండి? అవునమ్మా. మీరు సత్యయుగంలో పుట్టాల్సిన వారండి. పొరపాటున కలియుగంలో పుట్టేశారు. మీలాంటి మంచి మనుషులకి ఇవి రోజులు కావండి. నా మాట విని తిరుగుబాటు ప్రకటించండి. అది నీలాంటి ధైర్యవంతుల వల్ల అవుతుంది కానీ నాలాంటి పిరికిదాని వల్ల కాదు. బాత్రూంలో వేణీళ్లున్నాయి, వెళ్ళి స్నానం చెయ్యి. అలాగేనండి. అయ్యో అయ్యయ్యో. ఇదిగా మిమ్మల్ని ఏంటి అనసూయ? పాటలేంటండి? పాడింది నేను కాదు అనసూయ, కృష్ణుడే పాడింది. ఖాళీగా ఉండటం ఎందుకని నేను 4 స్టెప్లు వేసా అంతే. కృష్ణ పాట పాడిందా? అవును. ఎప్పుడు? ఇప్పుడే నా కల్లో. సిగరెట్కి డబ్బులు లేకపోయినా సినిమా హీరోయిన్స్ కావాలి. రాత్రి టీవీ కట్టడం మర్చిపోయి ఉంటారు, వెళ్ళి కట్టరండి. అది టీవీలో రావట్లేదు, మరి మన హాల్లోంచి వస్తోంది. ఎవరో పాడుతున్నారు. మన హాల్లోనా? ఆ, ఎవరు పాడతారు? నాకు తెలిసి ఇంత మధురంగా పాడేది మా అమ్మొక్కటే. అవును, నీకొచ్చింది లతా మంగేష్కర్. చూద్దాం పదండి. తులసి, తులసి, ఏంటండి? ఏంటి ఈ గోళ? తెల్లవారుజామున ఈ సుప్రభాతం ఏంటి? మధు పాడుతుందండి. తనకి లేవగానే సుప్రభాతం పాడటం అలవాటంట. నాకు లేవగానే తాగటం అలవాటు. అలా అని ఆమె నిద్ర లేపి నీళ్ళు అడిగానా? విస్కీ అడిగి ఆమెనేమన్నా విసికించానా? వెళ్ళి ఆపని చెప్పా. అమ్మ వద్దండి, మళ్ళీ తన కోపం వస్తే ఆ డాక్యుమెంట్ బయటికి తీస్తుంది. ఛీ, నీకు చెప్పడమే దండగా. నేనే వీళ్ళు ఆపుతాను. అయ్యో ఏమండి?
ఇంత పొద్దున్నే సుప్రభాతం ఏంటా? ఎవరే ఉంటారు? ఇంకెవరు? ఆ ముసలిది అయి ఉంటుంది. అమ్మో, నువ్వు నిద్రపోవు, ఇంట్లో ఎవరిని నిద్రపోనివ్వు. నేను ఇలా కాదే, వస్తున్నాను. ఎవడ్రా నా ప్యాకెట్ అని డిస్టర్బ్ చేసేది? ఎవడా పాటలు పడి నా ప్యాకెట్ ని డిస్టర్బ్ చేస్తుంది? ఎవడా ప్యాకెట్ అని డిస్టర్బ్ చేసేది? కల్లో కూడా పేకాట ఆడుతున్నారు. సారీ బుజ్జి, నేను అన్నది పేకాట కాదు, ఫేకాట. ఉత్తుతాట అన్నమాట. అలాగా? అవును, నువ్వు వేసుకున్న కిలో మేకప్ మీద ఒట్టు. ఇంతకీ ఆ పాట ఎవరు పాడుతున్నారు? నాకు తెలీదు. లతా మంగేశ్వర్లా పాడుతుంటే నా లతేమో అనుకున్నాను. నిజంగా? అవును. పద వెళ్ళి ఎవరు పాడుతున్నారో చూసి మళ్ళీ పాడదని చెప్దాం. ఎందుకు? తింటే నా బుజ్జి వండిన గడ్డే తినాలి. ఏంటి? అదే ఫుడ్ తినాలి. వింటే నా బుజ్జి పాడిన పాటే వినాలి. థ్యాంక్స్ అండి. దీనికి అర్థమైనట్లేదు. సరే పద వెళ్దాం. రారా. ఎన్నాళ్ళకు వినాల్సిన సమయంలో సుప్రభాతం ఉంటున్నారు. ఎంతైనా బ్రాహ్మణుల పిల్లే కాబట్టి సూర్యుడు కూడా రాకముందు కానీ సుప్రభాతం మొదలుపెట్టింది. మా ఇంట్లోనూ ఉన్నాయి 2 గాడిదలు. ఒకటేమో నగలు చూసుకోవటానికి, ఇంకొకటేమో నానా రకాల పూతలు పూసుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. వెళ్ళి ఒకసారి ఆ సుప్రభాతాన్ని దగ్గరగా వింటాను. శిరీష, ఎవరే అది? చూడుకొచ్చిన జ్ఞానలాగా బయట అరుస్తున్నారు. అది అరుపు కాదు, మరి పాట. ఎవరు? నాకు తెలుసు. అదే ఎవరు? ఏమో. ఇప్పుడే కదా తెలుసన్నావు. వెళ్ళి చూద్దాం పదా. నీకు తెలుసు అంటావు. ఏ తులసి, ఏంటి కాకోలా? ఇది ఇల్లు అనుకున్నారా? వెంకటేశ్వర స్వామి గుడి అనుకున్నారా? మీకంతగా భక్తి పొంగిపోతే బయటకు వెళ్ళి రామ 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 అని భజన చేసుకోండి. అంతేగాని ఇలా రైల్లో ముస్టోడిలా గొంతు దించుకుని పాట పడకండి. వినలేక చస్తున్నా. అయ్యో, పాడితే ఏం చేస్తారట? ఏం చేస్తారట? ఇది నా ఇల్లు. ఇక్కడ పాడుకుంటాను, తకదిమి అని ఆడుకుంటాను. అడగడానికి ఈవిడెవరట? గట్టిగా మాట్లాడితే నా పాట విన్నందుకు మనిషికో 100 ఫైన్ వేస్తానని చెప్పండి తులసి గారు. ఏమిటి అందరికీ ఫైన్లు వేసే ఈ అనసూయకే ఫైనా? నిద్ర చెడగొట్టింది కాకుండా ఈ గొడవలేంటి? అసలు మా గురించి నువ్వేమనుకుంటున్నావే? ఊరుకుంటున్నాం కదా అని ఎదోలా కనిపిస్తున్నావా? నాన్న చేతు, ఆవిడతో పెట్టుకుంటే మనకే చేట్రా. ఏంటమ్మా నువ్వు కూడా దానికి భయపడుతున్నావు? నాకు మండిందంటే ఏం చేస్తారు? చెయ్యండి, నేను చూస్తాను. అయినా నేను మీ ఇంటికి వచ్చిన రోజు తమరు మీ మదర్తో అన్న మాటలు మర్చిపోయారా అండి?
అంటే సుప్రభాతాలు పాడి మా అందరినీ నిద్ర లేపడం, నువ్వు పూజ చేస్తుంటే గట్టిగా మంత్రాలు చదవడం, ఈ ఇంటి అరిష్టాలు పోవడానికి నిత్యాగ్నిహోత్రం చేయడం, అప్పుడప్పుడు వంట చేయడం, ఎప్పుడైనా భోజనం చేయడం. సుప్రభాతాలు పాడి మిమ్మల్ని నిద్ర లేపడాలు, మీ అమ్మగారు పూజ చేస్తుంటే గట్టిగా మంత్రాలు చదవడాలు, ఇంటి అరిష్టాలు పోవడానికి నిత్యాగ్నిహోత్రాలు చేయిద్దామని మీ అమ్మగారితో మీరన్న మాటలు మీరు మర్చిపోయారేమో గాని నేను మర్చిపోలేదండి. అందుకే సుప్రభాతాలు పాడి నిద్ర లేపానండి, నిత్యాగ్నిహోత్రాలు చేశానండి. ఇక నెక్స్ట్ మంత్రాలు వినడానికి రెడీగా ఉండండి. కాదని ఎవరైనా నా దారికి అడ్డొచ్చారో చెప్పించేస్తానని మీకు బాగా తెలుసు కాబట్టి అట్టురారులేండి. చిచి, ఇదిగో వచ్చేటప్పుడు కొంచెం దూర్ తీసురా. ఎందుకు చెవులో పెట్టుకోవటానికా? ఆ పాటలు వెళ్ళలేకపోతే ముక్కులో పెట్టుకోవడానికి. నువ్వురా. ఆ మధు పాడకుండా ఉండాలంటే ఒకసారి లతతో పాడించాలి. నిజమే, గంధర్వుల పాట ఆపించాలంటే గాడితో పాడించాలని అలా అని ఎవరు చెప్పారు? మీ ఆయనే. పదండి. అయ్యో, ఇలా ఓ అమ్మాయి మన ఇంటికొచ్చి మడిగట్టుకుని పూజ చేస్తుంటే ఎంత బాగుందిరా. అవునే అమ్మా, సొంత డబ్బులతో కింగ్ సైజ్ సిగరెట్ కొనుక్కుని కాల్చినంత ఆనందంగా ఉందే. చీచి, అన్ని దిక్కుమాల పోలికలేమిట్రా దరిద్రుడా. ఓ సారీ, మన పాపాలు పోగొట్టడానికి వచ్చిన పుణ్యాత్మురాల్లా ఉందే. మా బాగా చెప్పావురా. ఏమైంది? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అనసూయ దేవి. ఏంటిది? మీ ఇంటి ముందు ఈ బోర్డు ఎవరు పెట్టారు? ఏదో జరుగుతుంది. ముందు మీ చెల్లెలకు ఫోన్ చేయి. పద్దు పద్దు. ఏమండి ఏమండి, డోంట్ వరీ పద్దు, ఏమీ కాలేదు. అది జస్ట్ ఫేక్ బోర్డ్ అంతే. నువ్వు అర్జెంటుగా మీ చెల్లెలకు ఫోన్ చేయి. ఫోన్ చేయి. మీరు చెప్తుంది నిజమే కదూ పద్దు? ఇది ఫేక్ బోర్డే కదూ? అవును పద్దు, ఇది ఎవరో కావాలని చేశారు. ఇది ఫేక్ బోర్డు. ముందు మీ చెల్లెలకు ఫోన్ చేయి. అక్క, మధు, ఎలా ఉన్నావే?
నువ్వెక్కడున్నావే నువ్వెక్కడున్నావే నేను మన ఇంటి ముందే ఉన్నాను